హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మార్నింగ్ నేను ఏమేం పనులు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఇంకా ఈ మధ్య గ్యాస్ చాలా క్రైసిస్ వచ్చేసింది కదా, అందుకని చెప్పి రాత్రే బియ్యం ఇంకా పప్పు నానబెట్టేసి పడుకున్న ఆల్మండ్స్తో పాటు. ఇంకా పొద్దున నీళ్లు కాంచుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేస్తున్నా. ఈరోజు మా లంచ్లోకి అయితే మునగాకు పప్పు చేస్తున్నాను. పప్పు నైటే నానబెట్టేసాను కాబట్టి తొందరగా ఉడికిపోయింది కుక్కర్లో. గ్యాస్ సఫిషియెంట్గా దొరికే వరకు మీరు కూడా ఇలాంటి టిప్ని ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా రెండు సార్లు వంట చేయడం ఎందుకని చెప్పేసి మొత్తం 2 పూటలకు సరిపడేలాగా వంట చేస్తున్నాను. పప్పు కుక్కర్లో పెట్టేశాను. పప్పు ఉడికే లోపల నేను కూరకి ఏం కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈరోజు వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇవి కూడా పొయ్యి మీద పెట్టేసి బయట ఉడవడానికి వచ్చిన. ఇలా అవి ఉడికే లోపల కూర అయ్యే లోపల బయట పని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి బయట ఊడ్చి ముగ్గు పెట్టేసి ఇంట్లో కూడా ఇల్లంతా ఊడ్చేసాను. పొద్దున్నే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేవరు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయను, అందుకని తర్వాత అందరు లేచిన తర్వాత ఊడ్చుకుంటాను. ఇంకా టిఫిన్లోకి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా. నాకేమో అన్నం మిగిలింది రాత్రి, అందులోనే వాటర్ వేసి పెట్టేశాను సద్దన్నం తినడానికి అని చెప్పి. ఇంక ఇంట్లో వాళ్ళకి ఉప్మా చేస్తున్నా. చూడండి, లోపల కూర కూడా అయిపోయింది, దించి పక్కన పెట్టేశాను. స్కూల్కి రెడీ అయిపోయి పిల్లలకి అంతా రెడీ చేసేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. నా బ్రేక్ఫాస్ట్లోకి అన్నం అనమాట, నైట్ మిగిలింది. అందులో కొంచెం పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తినేసినాను. మధ్యాహ్నం ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాను ఇంటికి. వాళ్ళకు కూడా మధ్యాహ్నం అన్నం పెట్టేసిన తర్వాత వాళ్ళకి హోంవర్క్లు ఏవో ఉంటే అవి చెప్పేసి రూమ్లో కూర్చోబెట్టేసి ఇంకా నేను హాల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. రేపు పండగ ఉంది కదా, ఆల్రెడీ ఉగాదికి క్లీన్ చేశాను. బట్ ఏంటంటే ఇంకా మెస్సీగా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఏమైనా దుమ్ము పట్టినా అవన్నీ తీసేసి నీట్గా ఒకసారి సర్దుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మరీ నేనంతా ఓసీడల్ లాగా కాదులేండి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు శ్రీరామనవమికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. పండుగ చేసుకుందామని చెప్పి లాస్ట్ 2 ఇయర్స్ అస్సలు చేసుకోలేదు. ఇల్లు ఎంత చదువుకున్నా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదండి, ఎక్కడ వస్తువులు అక్కడ అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఎంత చదివినా మనం చేంజ్ చేయలేము, అట్లనే వస్తూ ఉంటాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. వస్తూ మామిడాకులు కూడా తెచ్చుకున్నాను. రేపు మామిడాకులు తోరణాలు కడదామని చెప్పి. మేము ఎప్పుడు విండోస్ ఓపెన్ చేసి పెట్టే ఉంటాం కాబట్టి దుమ్ము బాగా వచ్చేస్తుంది మా హాల్లో. ర్యాక్స్ కూడా ఓపెన్ ర్యాక్సే కాబట్టి బాగా దుమ్ము పట్టేస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఉతికి ఆరేసేసాను. ఇలా ఖాళీగా ఉన్నప్పుడే నాకు ఏ పనైనా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకుంటూ ఉంటాను. పిల్లలతో స్కూల్ ఇదే సరిపోతుంది నాకు. ఇంకా పెద్దగా వేరే పనులు చేయాలని అస్సలు టైమే ఉండదు. ఉన్న కాస్తంత టైంలో పడుకునేదానికి ట్రై చేస్తాను నేను. అందుకే నాకు ఈ తిప్పలన్నీ. ఎప్పుడు పని అప్పుడు చేసుకొని ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే అన్నీ నీట్గా ఉంటాయి. నాకు పెళ్ళైన తర్వాతే ఈ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అంతకుముందు నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి నాకు ఇవన్నీ ఏం తెలియదు. మా అమ్మనే అన్నీ చేసుకునేది. పండక్కి చుట్టం చూపు వచ్చి వెళ్ళేదాన్ని నేను. అన్నీ కొత్తగా అయిపోయినాయి పెళ్ళైన తర్వాత. అండ్ కొంచెం నేను కూడా చేంజ్ చేసుకున్నా. కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి అన్నీ కూడా అని చెప్పి. అంతకుముందు అంతగా తెలిసేది కాదు నాకు. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేస్తుంది. చేసుకుందాంలే, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి వదిలేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే చిన్న పని కాస్త పెద్ద పని అయ్యేదాకా అట్లే పెట్టుకుంటా. అప్పుడు కూర్చుంటాను, నెత్తి వలిగిపోతుంది నాకు. చాలామంది ఉంటారు నాలాగా ఇలా. అండ్ ఒక్కొక్కసారి నేను నాకే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని వర్క్లన్నీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో తినేసి గమ్మన పడుకుంటాను. అట్లా 2 విధాలుగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కానీ హౌస్ వైఫ్కి కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరము. మనకు ఒకరు చెప్పేదాకా కాకుండా మనమే మనకంటూ మన పనులు ఏమన్నా ఉంటే మనమే చేసుకోవాలి. అది నేర్చుకుంటే ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా ఉండొచ్చు. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడుగుతూనే ఉంటారు, ఇదేంటి ఇలా ఉంచావు, అదేంటి అట్లుంది, ఇది క్లీన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఫోన్ చూస్తున్నావు, ఆ పని చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అంతవరకు తెచ్చుకోకుండా మన పనులు మనమే చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను మా పిల్లలకి చాలా పనులు నేర్పించాను, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలని చెప్పేసి. కానీ ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా అలవాటు అవ్వాలి. అలవాటు చేస్తాను కూడాను. అప్పుడు మనకు మదర్స్గా మనకు వర్క్ చాలా తగ్గిపోతుంది. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటే ఇంకా
నాకు ఏ పని చేసినా ఫాస్ట్‌గా ఆదరాబాదరాగా ఎవరో తరుముతున్నట్టు చేయడం నాకు అస్సలు రాదు. చిన్నగా స్లోగా చేయడమే నాకొచ్చు. అండ్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ, చూసుకుంటూ ఉంటాను. అండ్ ఏదన్నా నేను ఒక పని నీట్‌గా చేస్తే దాన్ని 10 సార్లు వచ్చి పోతూ చూస్తూనే ఉంటాను. నాకు అంత ఇష్టము. రోజు చేసే వాళ్ళకి ఆ హాబీ ఉండదులేండి. కానీ అప్పుడప్పుడు నాలాగా చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో సాధించిన ఆ ప్రౌడ్‌నెస్ ఉంటదనమాట. నేనేదన్నా ఇంట్లో క్లీనింగ్ చేశానంటే మా వారు షాక్ అయిపోతారు. ఈరోజు వానొస్తది, లేకపోతే ఏంది ఈరోజు ఇట్లుంది వాతావరణం అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. రోజులాగా గాకుండా ఏదైనా డిఫరెంట్‌గా చేస్తే మా వాళ్ళు సర్ప్రైజింగ్‌లీ షాక్ అయిపోతారనమాట. ఇంకా హాల్ అంతా నీట్‌గా ఒకసారి తుడిచేసాను. ఇల్లు మొత్తం ఊడ్చేసాను గూడా. చెత్తంతా తీసేసి ఇంగ సోఫా కవర్స్ అయితే ఉతికేసాను. అవైతే ఏసేస్తున్నా అనమాట. ఏ పండగొచ్చినా ఇంట్లో ఉన్న బెడ్‌షీట్లన్నీ, మాసిన బట్టలు, ఇలా సోఫా కవర్స్ అవన్నీ ఉతికేస్తాను. డోర్ మ్యాట్స్ మాత్రం ఈసారి ఉతకలేదు. 1 వీకే అయింది ఉతికి. ఉగాదికి ఏసినా గదా! మళ్ళీ అప్పుడే ఎందుకు అని చెప్పేసి ఆ డోర్ మ్యాట్స్ మాత్రం ఉతకలేదు. మిగతావన్నీ ఏసేసాను. నేను చిన్నప్పుడు మా అమ్మ అలాగే చేసేది. ప్రతి పండక్కి ముందు రోజు దుప్పట్లన్నీ ఉతకడం, ఇంకేమన్నా ఇంట్లో మాసిన బట్టలున్నా ఏవి ఉంచేది కాదు. నెక్స్ట్ డేకి అన్నీ ముందు రోజే ఉతికి పెట్టేసేది. నాకు కూడా అదే అలవాటు. ఆమెను చూసి నేర్చుకున్నాను. సోఫా కవర్స్ అన్నీ తీసుకొనొచ్చి వేసేసా. ఇంకా బయట బెడ్‌షీట్స్ కూడా ఆరిపోయినాయి. అవి కూడా తీసుకొచ్చి మడతపెట్టి ఎక్కడివక్కడ పెట్టేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్రెష్ ఫీల్ ఉంటది. చూడండి ముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే మరీ అంత నీట్ అని నేను అనను గానీ, సమ్‌వాట్ బెటర్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా బోలెడన్ని పనులున్నాయి. అన్నీ కూడా చేసుకోవాలి. ఇక్కడితో వీడియో చాలా లెంత్ అయితుంది. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటది. అండ్ పండగలప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.